క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిన్ను మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2025వ సంవత్సరము నవంబర్ నెల 21వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. ఈరోజు శుక్రవారం కనుక గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు సర్వకాల సర్వావస్థలలో గడిచిన కాలం అంతట్లో కూడా దేవుడు ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఆయనే పోషించి సంరక్షించి బ్రతికించి నడిపించిన విధానం బట్టి మరి ఈరోజు శుక్రవారం కనుక మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా మనుషుల దయందును పెద్దల దయందును దేవుని దయందును అంచెలంచెలుగా దేవుడు ఎదిగింపజేయాలని కోరుకుంటూ మీ అందరి కోసం మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మరి సమయంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుము, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమనే అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మొదటి భాగం, రెండవ భాగం నేర్చుకున్నాం. మరి రోజు మూడో భాగాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడో భాగాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ యెహోవా గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత, సమస్తాన్ని పరీక్షించిన తర్వాత మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా యెహోవా గ్రంథాన్ని చదువుకున్న తర్వాత, పరిశీలించి చదువుకున్న తర్వాత, సమస్తాన్ని పరీక్షించిన తర్వాత మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భూ సంబంధులు కానట్టుగా జీవించాల్సిన అవసరం ఉంది. భూ సంబంధులు కానట్టుగా జీవించాల్సిన అవసరం అనేది ఉంది. రెండవదిగా లోక సంబంధులు కానట్టుగా జీవించాల్సిన అవసరం ఉంది. మూడవదిగా శరీరానుసారులు కానట్టుగా జీవించాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. యెహోవా గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత సమస్తాన్ని పరీక్షించి మేలైందని చేపట్టమంటే అదే మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు అనమాట. తర్వాత నవీన స్వభావం ధరించుకోవాలి. నీ స్వభావం మారాలి. నీకు వాక్యం విన్న తర్వాత, విశ్వసించిన తర్వాత, నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత, యెహోవా గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత, సమస్తాన్ని పరీక్షించిన తర్వాత నీకు మేలుకరమైన దాన్ని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. నవీన స్వభావం, నూతన స్వభావం, నీలో నూతన స్వభావం, క్రొత్త మనస్సుతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. తర్వాత ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామనే చింతించకూడదు. తినుము, తాగుము, సుఖించమని చెప్పేసి మనం ఆలోచన చేయకూడదు. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆహాబు రాజుకి కావలసినంత ఉంది. రాజుగారంటే ఏ లోటు ఉండదు. దాదాపుగా ఆహాబు రాజుగారికి కావలసినంత ఉంది. కానీ పక్కనే ఉన్న నాబోతు ద్రాక్ష తోట కావాలని భూ సంబంధంగా ఆలోచన చేసి చంపించాడు. తెలుసు మనకందరికీ సంగతులు. తర్వాత సొలొమోను మహారాజు గారు ఉన్నారు. ఆయన లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికంటే ఎక్కువ సంపాదించాడు. అందరికంటే ఎక్కువగా సంపాదించి తర్వాత అర్థమైతే మనకందరికీ తెలిసే సంగతులే. ఇదంతా వ్యర్థం అని చెప్పేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి అని తెలియజేస్తున్నామట. తర్వాత గమనించినట్లయితే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే. శరీర సంబంధమైన సాధకం ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కాలం బ్రతకాలని ప్రయత్నం చేస్తుంటారు. వాకింగ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, పంచి పరిమాణాలు తీసుకుంటారు. ఎందుకనంటే శరీర సంబంధమైన
శరీరం ఎక్కువగా కాలం జీవించాలని, ఎక్కువ కాలం బ్రతకాలని కదా. ఈ శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమను, కానీ దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరం అనమాట. దైవభక్తి అనేది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది అనమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి భూసంబంధులు కానట్టు జీవించాలి, లోక సంబంధులు కానట్టు జీవించాలి అని తెలియజేస్తూ శరీరానుసారం కానట్టు జీవించాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు. మన మనసు అంతా ఏడ ఉంటుంది? వాస్తవానికి మన మనసు అంతా ఎవడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఏముంటుంది? ఎక్కడుంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు చెప్పారు కదా మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి గమనించినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలు పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటియు తుప్పైనను దాన్ని తినివే, దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అని చెప్పేసి. అవునా కాదా? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల, కన్ను తేటగా ఉంటే ఏం కనపడుద్ది? అంత తేటగా కనపడుతుంది, అంత తేటగా కనపడుతుంది. నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది అన్నమాట. లోపల నీ హృదయం కూడా ఎలా ఉంటుంది? చాలా వెలుగువంతంగా ఉంటుంది అన్నమాట. నీ కన్ను చెడినదైతే, కన్నే చెడిపోయింది అనుకోండి. బైక్ వెళ్తుంది, లైట్ లేదు. ఒక ఆటో వెళ్తుంది, లైట్లు లేవు. ఏదైనా సరే వాహనం వెళ్తుంది, లైట్లు లేవు. ఏమైనా కనపడుతుందా? మనమే వెళ్తాను, కంటి చూపు సరిగా లేదు. ఏంటి పరిస్థితి? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటిమై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండునేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసుడిగా ఉండలేరు అంటున్నాడు. అందువలన నేను మీతో చెప్పింది ఏంటంటే, దేహం కన్ను చెడిపోతామంటే, కన్ను చెడిపోవడం ఏంటంటే చెప్పండి? చూసిందేలా కావాలని కదా. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15, 16, 15 వచనాల్లో ఏమంటాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. శరీరాశ చూసిందేలా కావాలనుకున్నా, అది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. అవి లోకానికి సంబంధించి, లోకానికి నీ కన్ను చెడిపోకూడదు అంటున్నాడు అన్నమాట. ఒక ఆనక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యభిచారులతో ఏం చెప్తున్నారంటే, నేను మీతో చెప్పినది అనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికేసేయి అన్నాడు. పెరికి నీ యొద్ద నుండి పారవేయి అంటున్నాడు. నీ దేహమంతా నరకంలో పడవేసుకుంటామంటే నీ అవయవంలో ఒకటి నశించుట ఎంతో ప్రయోజనకరం అంటున్నాడు. ఎందుకంటే నిన్ను దారి తప్పిస్తుంది అది కన్ను అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే 25 నుంచి, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మోరడు
ఎక్కువ చేసుకోగలడు. ఒక అవస్థ ఉంది నీకు, ఏదో అవస్థ ఉంది, ఎవరికో డబ్బులు ఇవ్వాలనో, లేకపోతే నీ తినడానికి తిండి లేదనో, ఉండడానికి ఇల్లు లేదనో, కట్టుకొని పడలేదనో కూర్చుని అదే దిగులు పడుతూ ఏమి తినకోకుండా ఏమి తినబుద్ధి కావట్లేదండి, నాకు రుణభారాలు ఉన్నాయి అని చెప్పేసి ఏమి తినబుద్ధి కావట్లేదు, ఏమి చేయబుద్ధి కొట్టలేదు అని చెప్పేసి దాని గురించి పదే పదే చింతిస్తూ ఉంటే దానివలన ఒక దాని ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోనగలడు అంటారనమాట. చించుట వల్ల తన మూరెత్తులు చేసుకోగలడు. వస్త్రమును గురించి మీరు చింతపడేలా అడవి పువ్వులను ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వనకు. అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటితో ఒకదాని వలె నైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయము కదా, వస్త్రము ధరింపజేయను కదా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మళ్ళా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించారు. అంటే మనము దేవుని తెలుసుకొనుకున్నప్పుడు మనం కూడా విచారించాం, మనం కూడా దిగులు పడ్డాం. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినమును దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికి కీడు ఆ నాటికి చాలును అని చెప్తున్నాను కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే లోక సంబంధులు కానట్టుగా జీవించాల్సిన అవసరం. ఎందుకంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది. అందుకని యోహాను సువార్తలో కూడా 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి గమనించినట్లయితే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అంటున్నాడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. అవునా, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో భూమి మీద జీవించాడు. అయినా సరే లోక సంబంధిగా జీవించలేదు, పరలోక సంబంధిగానే జీవించాడు. అవునా కాదు, పరలోక సంబంధిగానే జీవించాడే తప్ప భూ సంబంధమైన మనిషిగా జీవించలేదు. వారికి నీ వాక్యం ఇచ్చినాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టిని నుండి, ఫుట్నోట్లో ఒకటి ఉంది కింద ఏముంది, కీడు నుండి, దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుతున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును కూడా లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ కూడా, విశ్వాసముంచు వారు ఆయన శిష్యులకి చెప్పాడు. శిష్యులు ఎంతమందికి అయితే చెప్తారో సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. వాళ్ళ సువార్త మందు ఎంతోమంది రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడిన వారు కూడా ఇంకా ఎవరైతే సువార్త ప్రకటిస్తారో, అంటే మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళు కూడా అందరూ కూడా ఏకమై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు అన్నమాట. అవునా, మనము ఏకమై అనలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేను, నా యందు నీవును ఉండవలన వారు పరిపూర్ణ చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు
నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుదువని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చితిని అంటున్నాడు అన్నమాట కదా. కాబట్టి ఇట్టి పరిస్థితులను కూడా మనము యెహోవా గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత సమస్తాన్ని పరీక్షించి మేలైందనే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు అన్నమాట. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. నవీన స్వభావం మారాలి. మన స్వభావం, మన చూపు, మన హృదయ అంతరంగం, మన చూపు, మన హృదయ అంతరంగం, మన హృదయం క్రొత్త మనస్సు, నూతన మనస్సు తో ముందుకు వెళ్ళాలి. అందుకనే కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుంచి గమనించినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా అనగా జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి అంటున్నాడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితోనొకడు అబద్ధమాడకుడి. ఏలైనగా చూస్తున్నారా, తీసారా? ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుతున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావము ధరించుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు అయితే జీవిస్తామో అన్ని సంవత్సరములు కూడా భూ సంబంధులు కానట్టుగా జీవించాలి. ఏది నీ సొంతం కాదు, ఇది నాది అని అనుకోకూడదు. ఇది నాది అనుకోకూడదు. నీ ఇల్లే కావచ్చు, నీ వాహనమే కావచ్చు, నీ స్థలమే కావచ్చు, నీ పొలమే కావచ్చు, ఏదైనా సరే ఇది నాది అని అనుకోకూడదు అన్నమాట. ఇది నాది అని అనుకోకుండా జీవించారు ఒకప్పుడు ఎవరో అపోస్తలులు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములో ఒక మాట, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనాన్ని గమనించినట్లయితే 32-33లో విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయ గలవారయ్యుండి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదంట. ఈ ఇల్లు నాదే, ఈ పొలం నాదే, ఈ బండి నాదే, అది నాదే, ఇది నాదే అని తనకి వాళ్ళు కష్టం పడి సంపాదించినప్పటికీ కూడా ఎవరు కూడా ఇది నాది అని అనుకోలేదంట. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారయ్యండి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. అదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ ఏంటంట, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ కూడా వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక
వారిలో ఎవనికి కొదువు లేకపోయాను. అసలు కొదువే లేదట. మనకి ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎన్ని పొలాలు ఉన్నా, ఎన్ని ఇళ్ళు ఉన్నా సరే ఏదో ఒకటి కొదువుగానే ఉంటుంది అనమాట. కొదువే లేదంటాను అనమాట కదా, మనం గమనించవచ్చు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భూ సంబంధమైన సంబంధాలు కానట్టు జీవించాలా, లోక సంబంధాలు కానట్టు జీవించాలా, శరీరానుసారాలు కానట్టు జీవించాలా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. నవీన స్వభావం ధరించుకోవాలా. ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో, ఏం తినుమో తాగుమో సుఖించమని చెప్పేసి తన ప్రాణంతో అనుకున్నట్టుగా అలాగ అనుకోకూడదు అనమాట. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సొలొమోను మహారాజు గారిని చూడవచ్చు. సొలొమోను మహారాజు గారు భూమి మీద అందరికంటే ఎక్కువ సంపాదించింది ఎవరో? ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువే. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము, మనకందరికీ తెలిసినట్టుగా ఒక వచనాన్ని చూసుకుని ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనించినట్లయితే, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన వృక్షములను నాటించి తిని, వృక్షములు నారుమళ్ళు నీరు పారుటకై నేను చెరువులను తవ్వించుకుంటుని, పనివారిని పనికర్తలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పనుల పశువుల మందలు, గొర్రె మేకలు మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపద ఆయా దేశములలో దొరుకు సంపత్తు కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేంచు సంపదను సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను గరుడనై అబుద్ధి నొందితిని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నా కనులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులు అన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది నాకు అనుభవించకుండా నేను నా హృదయం ముందు నిర్దింపలేదు. నేను నా పనులన్నిటి వలన నాకు దొరుకు భాగ్యము, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకని నేను పడిన ప్రయాసంతా కూడా నేను నిదానించి వివేచింపగా అవన్నీ కూడా వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగిపడిను, సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనపడను. అందుకని 1వ అధ్యాయం 2వ వచనంలో వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుతున్నాడు. వ్యర్థమో వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరుడు పడుచుండు పాటు వలన అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరములు వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరిగినట్లు ఇట్లు మరలా మరలా తిరుగుతూ తన సంచార మార్గంలో తిరుగుతూ వచ్చును. నదులన్నీ సముద్రంలో పోను, అయితే సముద్రం నీటి లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చును, అక్కడికే అవి ఎప్పుడునో మరలా పోవును. ఎడతెరిపి లేకుండా సమస్తంలో జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందదు, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇకబోవు ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇకబోవు జరగబోవున్నది. సూర్యుని కింద నూతనకరమైనది ఏది కూడా లేదు అని తేల్చి చెప్పేసి ఏమంటున్నాడు చివరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో 13వ వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండ వలన మానవ కోటికి ఇది ఏ విధి అంటున్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండ వలన మానవ కోటికి ఇదే విధి అంటున్నమాట. ఇదే విధి అంటున్నమాట. ఇంచుమించు ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు మనకందరికీ తెలిసినట్టుగా? మీ కుటుంబ ఖర్చు ఎంత రోజుకి? చూడండి ఒకసారి 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం పైనుంచి చూసినట్లు, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక
ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవారై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిపివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు చెప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను అంటున్నాను. 1000 మంది భార్యలు ఉంటే ఇంచుమించు వాళ్ళు ఒక రాజకుమార్తెలు 700 మంది అంట, ఉంచుకున్న వాళ్ళు అంట 700 మంది అంట, 300 మంది అంట, మొత్తం 1000 మంది భార్యలు అంట. వాళ్ళ ఇంట్లో ఎంత ఉంటుంది ఖర్చు? మీ ఇంట్లో ఇంచుమించు ఎంత ఖర్చు ఉంటుంది? 500 ఆదివారం వచ్చేసరికి ఒక 500 1000 రూపాయలు వేసుకోండి. మంచి వేట మాసం తీసుకొచ్చారనుకోండి, 1000 రూపాయలు అవుతుంది. మరి అతని ఖర్చు అంతా చూడండి. 4వ అధ్యాయంలో అదే మౌన రాజుల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం నుంచి గమనించినట్లయితే ఒక్కొక్క దినమునకు తీసారా, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నా. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, అంటే పిండి వంటలు అనమాట. 1200 తూముల ముతక పిండి వంటలు అనమాట. మనకు తెలుసు కదా, అరిసెలు ఇంకా రకరకాలుగా వండుతూ ఉంటారు కదా, చక్రాలైనా కజ్జికాయలైనా. కొరుకునే ఎడ్లు 10 అంట, బిడి ఎడ్లు 20 అంట, 100 గొర్రెలు అంట. ఒక రోజుకి 100 గొర్రెలు తలలు తెగిపోవాల్సిందే. ఇవిగాక ఎర్రదుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడెను. అంత ఖర్చు ఉందండి ఒకరోజు ఖర్చు. మరి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భూమి మీద అందరికంటే సుఖ సంతోషాలు, శాంతి, సమాధానాలు వీటన్నిటిని పక్కన పెట్టి తన హృదయం ఏది చెప్తే అది చేసేసాడు అనమాట. తన కళ్ళు ఏది చూడాలనుకుంటే అది చూసేసాడు, తన శరీరం తన మనసు ఏది చేయాలనుకుంటే అది చేసేసాడు అనమాట. తర్వాత ఏం చేశాడు? వీటన్నీ అంతా కూడా వేస్టే, నా ప్రయాసం అంతా వేస్టే, నువ్వు ఏమి లాభం లేదు, వీటన్నిటి అన్నీ ఏ లాభం లేదని చెప్పేసి తేల్చి చెప్పేశాడు. ఇంకొక రాజు మనకు మొదటి రాజు గ్రంథంలోనే 21, 22 అధ్యాయాల్లో కనిపిస్తాడు. ఎవరు? ఆహాబు రాజు. రాజుగారంటే తనకేమి తక్కువ ఏది ఉండదు, అన్నీ ఉంటాయి. అయినా సరే పక్కనటోళ్ళది కావాలా. మనం కూడా అప్పుడప్పుడు అంతే. మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే మనకు ఉన్నదాంట్లో సరిపెట్టుకుందని పక్కమటాయి. మనకి ఏమేమి అనుకున్నాయో అవి మొత్తం కూడా చుట్టేసుకుని అవన్నీ కూడా మనకు కావాలనుకుంటుంటాం. అవి భూములు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఏదైనా సరే. అలాగనే ఈ యొక్క ఆహాబు రాజు కూడా ఈ భూమి మీద ఏం ఆలోచన చేశాడంటే నాబోతు ద్రాక్ష తోట కావాలని చెప్పేసి, అతనేమో నా పితృ నుంచి వస్తుంది నేను ఈయన అన్నాడు. నేను ఈయనంటే ఇక మొహం ముడుచుకుని పడుకున్నాడు. తన భార్య వచ్చి అదే కదా నీకు కావాల్సింది, నేను ఇప్పిస్తాలేమని చెప్పేసి పెద్దలతో ఆల్తీలతో మాట్లాడి దొంగ చేపించి ఎట్టకేలకు అతన్ని చంపించేశారు. అప్పుడు ఎవరున్నారు? ఏలియా దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై వచ్చేసి, నీ రాజుగారు ఏంటి నువ్వు చేస్తున్న పని అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. చెప్తే నాబోతుని ఎలాగ చంపించావు అలాగే మీరు కూడా చంపడతారు, చూసుకో, కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనకి తెలిసిన సంగతులే, అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భూసంబంధులు కానట్టుగా జీవించాలా. యెహోవా గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సమస్తాన్ని పరీక్షించి మేలైనది అని చేపట్టడం అంటే ఇవే. భూసంబంధమైన కానట్టుగా జీవించాలా, లోక సంబంధమైనట్టు కానట్టు, లోక సంబంధాలు కానట్టు జీవించాలా, శరీరానుసారులుగా కానట్టు జీవించాలా. భూసంబంధం వాటి మీద మనసు పెట్టుకోండి. నవీన స్వభావం ధరించుకో. ఏం తిందామో, ఏం త్రాగు, ఏం ధరించుకుందామో అని ఆలోచన ఉండకూడదు. తినుము, తాగుము, సుఖించమని ఒక ఆయన ఉన్నాడు. భూమే ఇక మనకు శాశ్వతం అనుకున్నాడు ఒక ఆయన. ఈ భూమే మనకు శాశ్వతం, నా పొలం పంట పండింది, ఇక తన హృదయంతో ఏమనుకుంటున్నాడంటే తినుమో, ఆహా, ఓహో, తినుమో, తాగుమో, సుఖించమో, నీ ఇష్టం అంటానమాట. లోకస్వార్తలో 12వ అధ్యాయంలో, లోకస్వార్త 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. లోకస్వార్త 12వ అధ్యాయంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
15వ వచనం నుంచి, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించడం వలన జీవమునకు మూలము కాదనను. నీకున్న ఆస్తిపాస్తిని బట్టి, నీకున్న పొలాల ఇండ్లు దాన్ని బట్టి, దానికను ఈ జీవానికి అసలు సంబంధమే లేదంటున్నాము. అసలు సంబంధమే లేదంటున్నాము. మీ ఎంత కోటీశ్వరుడు, మేము ఎంత రాజులైనా సరే, తినుము తాగు 10 సార్లు చేసి తిని 10 సార్లు వెళ్ళి నా సరే పంట బాగా పడిన ఒకని కలిమి విస్తరించడం వలన జీవమునకు మూలము కాదనను. ఆహార పదార్థాలన్నీ కడుపుకి అన్ని ఆహార పదార్థాలు నియమింపబడి ఉన్నది. ఈ రెండింటికి కూడా జీవానికి మాత్రం అసలు సంబంధం లేదు ఎట్టి పరిస్థితులు. అందుకని ఇక్కడ చెప్తూ మా ఉపమానం చెప్తూ ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నా స్థలము చాలదను కనుక నేనేమి చేతను, తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప కొట్లు కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని కూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని చెప్పుకోను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి మొక్కుతానని అతనితో చెప్పాను. దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకునేవాడు అలాగునే ఇందులని చెప్పాడు అనమాట కదా. మనకందరికీ తెలిసిన సంగతి ఈ సంగతులన్నీ కూడా. ఇవన్నీ కూడా చాలాసార్లు మనం చదువుకున్నాం. నేను ముగించిపోతున్నాను. ఇంకా 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనంలో, అపవిత్రములైన ముసలము ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమను, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. అన్ని విషయాల్లో అది చాలా ప్రయోజనకరమని తెలియజేస్తున్నమాట కదా. వారు తమ ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడ్డారన్నమాట. దేవునిలోనికి వచ్చిన తర్వాత పొట్టి జక్కయ్య అన్నాడు, తను అక్రమంగా ఈ భూమి ఎంతో సంపాదించాలో అంత నాది అవ్వాలని చెప్పేసి ₹2 ఇంటి పన్ను అయితే ₹4 వసూలు చేసేవాడు. అవునా కదా? మరి దేవునిలోకి వచ్చిన తర్వాత, మనసు మారిన తర్వాత, నూతన మనసు వచ్చిన తర్వాత, నేను ఎవరెవరి దగ్గర ఎంత అయితే తీసుకున్నానో ఎంత ఇస్తా అన్నాడు, 4 గంటలుగా ఇచ్చేస్తానని ఇచ్చేసాడు కూడా. ఇంకొక మాట కూడా ఇందాక చూసాం కదా, ఇందాక అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఇందాక చూసాం కదా, వాళ్ళకు తనకున్నదాన్ని తనదని అనుకోలే వాళ్ళు. ఏది కూడా తన భూముల్ని కానీ, తనకున్న ఆస్తిపాస్తులు కానీ ఏమి కుదువు లేకుండా అక్కడ పెట్టేశారు. హెబ్రీ పత్రికలో ఒక మాట చూసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం నుంచి గమనించినట్లయితే, ఏలయనగా మీరు ఖైదులోనున్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. ఆస్తిని శిష్యులు జైల్లో ఉన్నారు, వాళ్ళకి ఆహారం పంపించి, అవి పంపించి, ఇవి పంపించి, మా ఆస్తి పోయినా పర్వాలేదని చెప్పేసి వాళ్ళు ఆస్తి కోల్పోవడానికైనా ఇష్టపడ్డారన్నమాట. స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని. స్వాస్థ్యం మనకుంది, ఇదే ఉంది, ఇది ఉంటుంది, పూడుద్ది, ఇది శాశ్వతం కాదని చెప్పేసి ఎరిగి మీ ఆస్తి కోల్పోవటం సంతోషముగా ఒప్పుకొనిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము ఓరిమి అవసరమైనది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుదీయని వారము కాము, కానీ ఆత్మ రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అంటున్నమాట. ఒకనొక సందర్భంలో కూడా
మన ఆస్తులు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితి వెనకాల ఒక చిన్నపిల్లాడు ఆ మీటింగ్లోకి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీటింగ్ చెప్తుంటే మీటింగ్లోకి వచ్చాడు. ఏమయ్యా శిష్యుల్ని వీళ్ళందరూ చాలామంది ఉన్నారు జనం, వీళ్ళందరికీ భోజనాలు ఏమైనా ఏర్పాట్లు చేశారా అని అడిగాడు. ఏం లేదండి, ఇప్పుడు వెళ్ళా కానీ చాలా డబ్బులు అవుద్ది, వీళ్ళందరికీ భోజనం పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. 5,000 మంది ఉన్నారు, మగోళ్ళ వరకే 5,000 మంది ఉన్నారు, స్త్రీలను లెక్కేలా పిల్లల్ని లెక్కేలా 5,000 మంది ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు అక్కడ ఉంటుంది. ఆ 2 చేపలు 5 రొట్టెల్ని 5,000 మందికి పెంచారు, అయినా ఇంకా 12 గంపలు మిగిలినాయంట. బంతికి వచ్చి 50 మంది కూర్చున్నారు, ఒక్కొక్క బంతికి వచ్చి 50 మంది కూర్చున్నారు, వడ్డించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరికీ వడ్డించుకుంటూ వెళ్ళిపోతుంటే చివరి రొట్టె ముక్క, చివరి చేప ముక్క అతనికి వేయగానే మళ్ళీ ఇది ఫుల్ అయిపోతుంది. మళ్ళీ అలా వడ్డించుకుంటూ అందరూ తిని తృప్తి పొందక ఇంకా 12 గంపలు మిగిలిన అన్నట్టుగా అక్కడ మనకి వ్రాయటం చూడవచ్చు అన్నమాట. అవునా కదా? కాబట్టి మనిషి రొట్టె వలన బ్రతుకుడు కానీ దేవుని నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడని మత్తయి సువార్త 4:4లో మనకందరికీ తెలుసు. సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమంటే మనిషి రొట్టె వలన బ్రతుకుడు కానీ దేవుని నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడని కూడా అక్కడ తెలియజేస్తాడు. మనకందరికీ తెలుసు కదా. ఇంకా సారెపతు స్త్రీ ఉంటుంది. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాల్లో ఆ దాదాపు కరువు వచ్చినప్పుడు ఆమెకు ఒక బిడ్డ ఉంటాడు. ఆ బిడ్డను ఆమె తిని చచ్చిపోదాం అనుకుంటే దేవుడు ఆమె దగ్గర పోషింపబడటానికి ప్రవక్తను పంపించినప్పుడు 3.5 సంవత్సరాలు అక్కడే ఆమె పిండి తీస్తూ ఉంటుంది, వస్తూనే ఉంటుంది, నూనె తీస్తూ ఉంటుంది, వస్తూనే ఉంటుంది అనమాట. అలాగే ఇంచుమించు చాలా కాలం వాళ్ళు జీవిస్తారన్నమాట కదా. దేవుడు ఎట్టి పరిస్థితులను కూడా అసాధ్యమైనది ఏమీ లేదు ఆయనకి. కాబట్టి మనిషి రొట్టె వలన బ్రతకడు కానీ ఆయన చిత్తానుసారంగా ఆయన నోటి మాట వలన మనిషి జీవిస్తాడని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనము యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకున్న తర్వాత సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుకోవాలి. ఏంటంటే భూ సంబంధులు కానట్టు జీవించాలా, లోక సంబంధులు కానట్టు జీవించాలి. ఈ లోకంలో ఈ భూమి మీద ఏమి లేదనమాట. మన అంటూ శరీరానుసారులుగా కానట్టు జీవించాలా. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. నవీన స్వభావం ధరించుకోవాల్సిన వస్తుంది. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అనే చింత ఉండకూడదు. తినుము తాగుము సుఖించమని చెప్పేసి ఇదే అని చెప్పేసి శరీరం గురించి ఆలోచన చేసి ఈ శరీరాన్ని ఏ విధంగా సుఖపెడదామా అని ఆలోచన చేసి తినుము తాగుము సుఖించము ఇక ఏం లేదు ఇదే అనుకోకూడదు. ఆహాబు రాజు కావలసింది ఉన్నప్పటికీ కూడా ఆ పక్కన నాబోతు పొలాన్ని కావాలని భూమి మీద ఆలోచన చేశాడు, భూ సంబంధంగా ఆలోచన చేశాడు. సొలొమోన్ మహారాజు గారు ఎన్నో సంపాదించాడు కానీ తర్వాత అంతా వ్యర్థమే అని చెప్పేసి తర్వాత అర్థమైంది. అందుకనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి. ఇదంతా వినిన తర్వాత అదే ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే కానీ ప్రయోజనకరమను కానీ దైవభక్తి అన్ని విషయంలోనూ ప్రయోజనకరం. కాబట్టి అలాగా ఉండకూడదు. శరీరము నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6:63 శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నది అంటాడనమాట. కాబట్టి ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ అందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలనే ముందుకు వెళుతున్నాం. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినందుకు వినందుకు మీ అందరూ కూడా మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.